దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము. ప్రియమైన వాళ్ళారా, దావీదు అనేక కష్టంలో బాధల్లో ప్రభు వైపునకు తిరిగాడు. మనం కూడా బహుశా దావీదుకున్న సమస్యలతో పోల్చుకోవచ్చు. ఎందుకంటే మన వలె అతడు కూడా పరిపూర్ణుడు కాదు. అయినా దేవుడు తన జీవితంలోని అనేక గందరగోళ పరిస్థితులు కలిగినప్పుడు దేవుడు తనకు సహాయం చేసి సైన్యమును జయించేటట్లు చేశాడు. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును అని చెప్పాడు. దావీదుతో కలిసి మనం కూడా ఇలా చెప్పవచ్చు. దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారికి ఆయన కేడము. ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. మన జీవితం గందరగోళం పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ గందరగోళం అంతటి కంటే దేవుడు గొప్పవాడని మనం గ్రహించాలి. అప్పుడు చీకటి మనకు వెలుగుగా ఉంటుంది. గనుక దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.